మేము శ్రీ సంగమేశ్వర గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి జైరాబాద్ ఆర్డీ ఆఫీస్కి నడుచుకుంటూ 5 కిలోమీటర్స్ వచ్చాము. మాకు పెద్ద సమస్య వచ్చింది కాబట్టి మేము ఇక్కడికి జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. పాదయాత్ర చేసుకుంటూ వచ్చాము. యాక్చువల్లీ సమస్య ఏంటంటే మాకు ఈ జియో నంబర్ 97 మళ్ళీ శక్తి స్కీమ్ ఇలాంటివి ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు. మాకు ఇలాంటి శక్తి స్కీమ్ ఏవి కూడా మాకు వద్దు. మాకు ఎస్బిటిటీ కావాలి, ముందున్న ఎస్బిటిటీ లాగానే ఉండాలి. మళ్ళీ మా డిప్లొమా పైన ఉన్న జాబ్స్ని ఎవరికి ఇస్తారు మీరు? మాకు అసలు ఈ సెట్ కంటిన్యూ అవుతుందని చెప్పారు, కానీ చెప్పింది ఎడ్యుకేషనల్ మినిస్టర్ కాదు, లేబర్ మినిస్టర్. మాకు పేపర్ ప్రూఫ్ కావాలి, ఏం చెప్పినా పేపర్ ప్రూఫే కావాలి. ఇలా నోటి మాటలు చెల్లవు. మళ్ళీ ఇంకేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి. వేరే స్టేట్ నుంచి వచ్చి వాళ్ళు జాబ్స్ చేసుకుంటే వాళ్ళని చూసుకుంటూ మేము లేబర్ వర్క్స్ చేయాలా? మాకు లేబర్ శాలరీ ఇస్తారు. కంపెనీస్లలో కూడా మేము ఐటీఐ మర్జ్ అయితే మాకు వాళ్ళకి ఎంత శాలరీ ఇస్తారో మాకు కూడా అంతే ఇస్తారు. మాకు వద్దు, మాకు శక్తి వద్దు, ఏం వద్దు. మాకు ఓన్లీ డిప్లొమా కావాలి, అది కూడా ఎస్బిటిటీ కావాలి, పాతదే కావాలి.